ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపడతారు గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మనలందరినీ సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా ఎంతో ఆనందంతో, సంతోషం చేత ఆనందింపచేస్తూ మనలందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి తండ్రికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి ఇప్పుడు మనం యేసన్న గారి సాంగ్ పాడి దేవుని మహింపరచుకుందాం. నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించేదని ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించేదని ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ప్రియులరా, దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులరా, మన ప్రియుడు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి సృష్టికర్త త్వరగా రానై ఉన్నాడు. సమయం దగ్గర పడింది. పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. నిజమైన దేవుడు ఆయనే, సృష్టికర్త ఆయనే. యేసే క్రీస్తుగా వచ్చాడు, క్రీస్తే యేసుగా వచ్చాడు. దేవుడే నిజమైనటువంటి మరి మానవుడిగా రావడం జరిగింది. ఈయన తప్ప వేరొకడు లేడు అని చెప్పేసి ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. ఎవరికైతే మేలు చేశాడో, ఎవరి కోసమైతే వచ్చాడో ఆ వాళ్ళ చేతులతోనే, వాళ్ళ యొక్క చుట్టాలు, బంధువులతోనే, ఆయన యొక్క పిల్లలతోనే రాళ్ళ దెబ్బలు కొట్టింపబడి ఆయన చనిపోవడం జరిగింది. కనుక ప్రియులారా, ఇదంతా కూడా ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. తన ప్రజలందరూ కూడా విడిపించబడాలి, తన ప్రజలందరూ కూడా రక్షింపబడాలి, తన ప్రజలందరూ కూడా లేవనెత్తబడాలి, తన ప్రజలందరూ కూడా తప్పించబడాలి నరకం నుండి, తన ప్రజలందరూ కూడా విడిపించబడాలి. అందుకనే ఆయనే ఒక నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి 3వ దినం లేచి తన దైవత్వాన్ని చాటుకున్నాడు. అయినప్పుడు కూడా ఎవరు నమ్మి కొంచలే. ఎందుకంటే లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది, లోకమంతా చీకటితో నిండిపోయింది, లోకమంతా మాయ మంత్ర తంత్రాలతో నిండిపోయింది, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండిపోయింది. అవి ఇంకా ఆ కళంకం నుంచి పైకి రావాలంటే చాలా కష్టం. దేన్నైనా గెలవచ్చును, కానీ మనిషి తన ఆలోచనల నుంచి, తన యొక్క బుర్రలో ఉన్నటువంటి ఆలోచన ఉందే, అందులోంచి బయటపడడం చాలా కష్టం. ఒకదాని ముడిపడ్డాడంటే ఇంక అదే తను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, ఇంక వేరే కాళ్ళు లేదు అంటాడు. అంటే పట్టుకున్నటువంటి ఆ కాళ్ళను విడిచిపెట్టేసి మిగతా ఏలాడుతున్నటువంటి కాళ్ళని లెక్కబడుతుంటాడు అన్నమాట. అలాగన్నట్టు ఏంటంటే రాకడ దగ్గర పడింది, సమయం దగ్గర పడింది, ప్రభువు వచ్చేస్తున్నాడు. ప్రజలందరూ ఇరకాటంలో పడబోతున్నారు. దేన్నైతే పట్టుకొని ఏలాడుతున్నారు అవే వాళ్ళకి ఏకుమేకై, అవే వాళ్ళకి బల్లెపోటుగా, అవే వాళ్ళకి మోసపు దేవతలుగా, దేవుళ్ళుగా నిలబడుతున్నాయి. కానీ తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే విస్తారంగా
ఈ యొక్క నామం ప్రచారం చేయబడుతుంది. విస్తారంగా అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అతన్ని ఆశ్రయించినటువంటి వారు ధన్యులు, అతని పేరు పెట్టబడినటువంటి వారు ధన్యులు, అతని రాజ్యానికి వారసత్వం పొందుకున్నటువంటి వారు ధన్యులు, అతను గుర్తించేటువంటి జ్ఞానం కలిగిన వారు ధన్యులు, అతని పిలుపుని అందుకొని సిద్ధపడినటువంటి వారు ధన్యులు, అతని పేరు మీద ప్రార్థన చేస్తున్నటువంటి వారు ధన్యులు. వారికంటే ఏమీ లేదు. ఎందుకంటే అందరూ కూడా ఒకప్పుడు అన్యులుగా ఉండేవాళ్ళవి. కాబట్టి ప్రభువే మన దగ్గరికి వచ్చాడు. మనం ఎలాగ అతని దగ్గర చేరుకోలేము. అపరిమితమైనటువంటి జ్ఞానం దగ్గరికి, పరిమితమైనటువంటి జ్ఞానం అస్సలు చేరుకోలేదు. అందుకే నా పరమాత్ముడే ఈ జీవాత్ముడి దగ్గరికి వచ్చి తన అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ, నాన్న నేనేరా నీ కన్న తండ్రిని, నేనేరా నేను సృష్టికర్తని, నేనేరా నీకు శాంతి సమాధానం ఇచ్చేవాడిని, నేను తప్ప ఎవడు లీడరా, నా ద్వారా తప్పించి ఇంకెవరి ద్వారా రాలేడరా అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అతను అక్కడే భూమి మీద. హల్లెలూయా. ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ మాటలనే విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేయను గాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 48 నుండి చదువుకుందాం. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇక్కడ పౌలు గారు ఒక మర్మాన్ని బయలుపరిచారు. దానికి అర్థం ఏంటంటే, మంటి నుండి పుట్టినవాడు అంటే ఉదాహరణ, మన తల్లిదండ్రులు ఎక్కడి నుంచి పుట్టారు? మట్టిలోంచి పుట్టారు వాళ్ళు. అంటే మొదటి ఆదాం అన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? వాళ్ళు మట్టి నుండే చేయబడ్డాడు ఆదాం. ఆదాం ఎముకలో నుంచి ఒక పక్కటెముక స్త్రీగా తయారు చేయబడింది, ఒక నారీగా. కనుక వారు ఇరువురు ఏక శరీరమై ఉన్నారు అనేటువంటి ప్రభు యొక్క భావజాలం. ఓకేనా? అయితే మొదటి మానవుడు మట్టి నుండి పుట్టాడు కాబట్టి ఆ మానవుడు ప్లస్ ఆ స్త్రీ ఇరువురిలో నుంచి, ఆ మానవులు ఇద్దరిలో నుంచి కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఈ మట్టికి సంబంధించిన వాళ్ళే, ఈ భూ సంబంధించినటువంటి వాళ్ళే. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఈ భూమి మీద వచ్చిన వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్ళిపోతారు? శరీరాలు మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళ యొక్క గుణ లక్షణాలు, లేదా వాళ్ళ నడవడిక, లేదా వాళ్ళ ప్రవర్తన, లేదంటే వాళ్ళకి రాబోయేటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితి దాపరమవుతుందో, మరి ఎదురవుతుందో, సేమ్ అదే విధంగా మనుషులందరికీ కూడా అదే విధంగా మనుషులందరికీ ఒక్కటే న్యాయం. అయితే మన రక్షకుడు, మన సృష్టికర్త అన్నటువంటి వాడు పైనుండి వచ్చాడు. ఆయన మనల్ని పుట్టించిన దేవుడు పైనుండి వచ్చాడు. ఆయన పైనుండి ఎలాగొచ్చాడంటే మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని వలన శక్తిని పొందిన తర్వాత గర్భంలో పిండముగా ఏర్పరచబడింది, గర్భం దాల్చబడింది, అంటే తీసుకొచ్చి పెట్టబడింది అనేటట్లు. అర్థమైందా? పురుషుని యొక్క సంపర్కం లేకుండా ఒక స్త్రీ గర్భం నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత జన్మించినటువంటి వాడు ఈ భూమి మీద ఏకైక మహోన్నతుడు, సృష్టికర్త ఒక్కడే. అందుకనే అతను నరులలో ఒక నరుడై నరులందరికీ తన సత్యాన్ని చెప్పడానికి, నరులందరికీ తన వెలుగుని ప్రకాశింపచేయడానికి, నరులందరికీ కూడా క్షమాభిక్ష అనుగ్రహించి, నరులందరినీ కూడా నరక నుండి తప్పించి మోక్షరాజ్యానికి అంటే ఆయన ఉన్నటువంటి స్థలానికి తీసుకెళ్ళడానికని ఒక ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైనటువంటి పథకంతో ఆయన రావటం జరిగింది. ఎందుకోసం అంటే మనుషుల్లోనికి ఒక మనిషిగా దేవుడు రాకపోతే ఆ భాష అర్థం కాదు. అందుకనే తను వచ్చిన తర్వాత పరలోక రాజ్య మర్మాలు చెప్పడం జరిగింది, ఇహలోక పరిస్థితులు కూడా వివరించడం జరిగింది. ప్రతిదానికి కూడా ఒక నీతి కథల రూపంలో ఉదాహరణలు ఇస్తూ అరటిపండు తొక్క ఒలిచి పెట్టుతున్నట్టు చక్కగా బోధించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 3.5 సంవత్సరాలు చేశాడు. ప్రియులారా మీరు ఈ విధంగా ఉంటే అక్కడికి వస్తారు, ప్రియులారా మీరు ఈ విధంగా మాట్లాడితే మీరు అక్కడికి వస్తారు, ప్రియులారా ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే మీరు ఆ రాజ్యానికి సంబంధమైనటువంటి వారు అవుతారు. మీరు కరెక్టే, ఈ భూ సంబంధమైనటువంటి వారికే పుట్టారు, కానీ మరొక జన్మ కూడా ఉంది, మరొక స్థలం కూడా ఉంది. ఆ స్థలానికి రావాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ పద్ధతులు మీరు అన్వయించాలి, ఈ పద్ధతులు మీరు పాటించాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించకపోయినట్లయితే మీరు అనర్హులు పైకి రావటానికి.
ఎందుకంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞని తిరస్కరించి మహాపాపానికి ఒడిగొట్టింప చేశాడు మీ బాబు, అంటే మీ మొదటి తండ్రి. అందుకని వాడి ద్వారా మీకు సంక్రమించినటువంటిది పాపం, ఆ పాపం ద్వారా వచ్చినటువంటిది మరణం. ఆ మరణం ఎక్కడంటే అగ్నిలోకి తీసుకెళ్ళిపోద్ది. అది పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటువంటి స్థలాన్ని తీసుకెళ్ళిపోద్ది. అందుకని అక్కడి నుంచి మీరు తప్పించబడాలని అంటే నేను పైనుంచి రావాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా మీరు సురక్షితంగా, క్షేమకరంగా, ఆనందకరంగా దీవించబడి, తప్పించబడి మీరు రక్షింపబడాలి అంటే నేనే రావాలి. నేనే సృష్టికర్తని, నేనే మీకు అనుగ్రహించే దేవుడను, మీకు ఉచితంగా నేను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు నేనే అని చెప్పుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే పరలోక సంబంధమైనటువంటి వారు ఎవరైతే భూమి మీదకి వచ్చాడో ఆయన మాట వినాలి మనం. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిమత్వంలోనికి మనల్ని ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన మనసు కలిగి ఉండేటట్లు, ఆయన మాట కలిగి ఉండేటట్లు, చూపులు కూడా అదే చూపులు మనం కలిగి ఉండాలని. అతని యొక్క స్థాయికి మనం వెళ్ళాలి అంటే సేమ్ పిండం కూడా ఉత్పత్తి చెందాలి. ఉదాహరణ, పరిపక్వత కాకుండా ఏ కాయని కూడా మనం తెంపేలేం కదా. తెంపేస్తే కస ఉంటుంది. జామకాయ అయినా సరే, ఈ తాటికాయ అయినా సరే, ఏదైనా సరే కస ఉంటుంది, అది రుచి ఉంటుంది. అది పరిపక్వానికి వస్తుంది కదా, దాని సమయం అయినప్పుడు అప్పుడు దాన్ని తెంపి దాన్ని కోసి తింటే మధురంగా ఉంటుంది. అందుకని ప్రభు కూడా నా రూపంలోకి మీరు రండి, నా తలంపులు మీరు పొందండి, నా నడవడిక మీరు కూడా నడవండి. మీకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా మార్చివేయడం జరిగింది. నూతనత్వాన్ని మీకు అనుగ్రహించడం జరిగింది. మీ పాపపు పురుషుడు ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వాడిని సిలువలో ఖండితం జరిగింది, బలివేయటం జరిగింది. వాడు ఇంకా లేడు. ఇప్పుడు అంతా కూడా నూతనత్వంగా మారిపోయింది. మీ హృదయం అంతా కూడా, మీ శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రభావంతో నింపబడింది. మీ మనసు అంతా కూడా శాంతి సమాధానంతో నింపబడింది. మీరు నీతిమంతులై ఉన్నారు, మీరు వెలుగుతో నింపబడ్డారు, మీరు జ్ఞానవంతులై ఉన్నారు, మీరు బుద్ధిమంతులై ఉన్నారు. ఎందుకని అంటే ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చింది నేను. అందుకే నీలో మార్పు కోసం, నిన్ను మార్చడానికి, నీ మనసు మార్చడానికి, నీ ఆలోచన విధానాన్ని మార్చడానికి, నీ నడవడికి మార్చడానికి, నీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇవ్వడానికి, నీకు అడ్డు ఆటంకాలన్నీ కూడా తొలగించడానికి నేను వచ్చాను. సమాప్తమైనది అన్నాడు. అంతే, ఒకటే మాట, సమాప్తములైనవి, ఇట్ హ్యాస్ ఫినిష్డ్ అన్నాడు. అంతే, ఒక్కసారిగా. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి పని ముగించడం జరిగింది, శత్రువు చేతుల్లో విడిపించడం జరిగింది. శత్రువుకి ఏదైతే ఆహ్లాదకరంగా, ఆహారంగా, సంతోషంగా ఉంటుందో అవన్నిటిలోంచి కూడా మేము నిన్ను విడిపించడం జరిగింది. కనుక నువ్వు ఇప్పుడు బందీవు కాదు, నువ్వు బందీ గృహంలో ఉన్నటువంటి దొంగడు కాదు, నువ్వు స్వతంత్రుడు అయ్యావు, నువ్వు వెలుగుతో నింపబడ్డావు. నువ్వు పూర్వం చీకటి లేదు నీ మీద, పూర్వం అజ్ఞానం లేదు నీ మీద, పూర్వం అవివేకం లేదు నీ మీద, పూర్వం ఆందోళనకరమైనటువంటి మనసు లేదు నీలోని. ఇప్పుడు అన్నిట్లోంచి కూడా నువ్వు విడిపించబడ్డావు, అన్నిట్లోంచి కూడా తప్పించబడ్డావు. ఎందుకు? నీ తండ్రి వాటన్నిటికీ రుణం తీర్చుకున్నాడు, తన రక్తాపరాధాన్ని చెల్లించాడు. నువ్వు చేసినటువంటి అపరాధాలన్నిటికీ కూడా ఆయన రక్తాన్ని, మూల్యాన్ని, ఆయన శక్తిని అంతటి కూడా ఇచ్చేశాడు, విడుదల ఇచ్చేశాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఆయన వాడివి, పరలోకస్తుడు. నువ్వు ఈ భూలకు సంబంధించినటువంటి కాదు, ఈ భూలకు సంబంధమైనటువంటిది ఏది కూడా నీకు చెందదు. ఈ భూ సంబంధమైన నరకం కానీ, అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ, అవహేళన కానీ, అసమ్మతత కానీ, అజ్ఞానం కానీ, అవిశ్వాసం కానీ, అవిధేయత కానీ, అనాలోచన కానీ, అనారోగ్యాలు కానీ ఏవి కూడా నీకు చెందవు. ఇక్కడి నుంచి నువ్వు పరలోక సంబంధం కాబట్టి, పరలోక సంబంధమైనటువంటి వాడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నావు. ఎంత పవిత్రంగా ఉన్నావో ఆయన పవిత్రతను బట్టి నువ్వు కూడా పవిత్రంగా ఉన్నావు. ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆయన పరిశుద్ధతను బట్టి నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావు. ఆయన జ్ఞానాన్ని బట్టి నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు. ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి నువ్వు కూడా ప్రభావితం చేయబడ్డావు. ఆయన నోటి మాటలను బట్టి నీ నోటి మాటలు కూడా దిట్టపరచబడ్డాయి, అధికారంతో కూడుకున్న మాటలుగా మార్చబడ్డాయి. నీ మనసంతా కూడా ఆనందంతో కూడుకున్నటువంటి, సంతోషంతో కూడుకున్నటువంటి మనసుగా మార్చబడింది. ఎందుకంటే నీ రక్షకుడు ఏమై ఉన్నాడో నువ్వు కూడా అదై ఉన్నావు.
పరలోక సంబంధి ఏమై ఉన్నాడో నువ్వు కూడా ఈ లోకంలో జీవించుతున్నావు, కానీ నీకు కంప్లీట్గా మార్పు వచ్చింది. భయము, భీతి, చీకు, చింత, బెంగ, బెడదలన్నీ కూడా పడవంచలైపోయినాయి. అవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవి. ఎప్పుడు? ఆయన రాక మునుపు ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత నీలో తీసేశాడు. అవన్నీ కూడా శిలువలో వేసేశాడు, అగ్నిలో కాల్చేశాడు. నువ్వంతా కూడా క్రీస్తులో నూతన సృష్టి ఉన్నావు, క్రీస్తులో నూతన బలాఢ్యుడు ఉన్నావు, క్రీస్తులో నూతన విజ్ఞానవంతుడు ఉన్నావు, క్రీస్తులో బుద్ధిమంతుడు ఉన్నావు, క్రీస్తులో రక్షింపబడిన వాడివై ఉన్నావు, క్రీస్తులో పాపాలకి, శాపాలకి, అన్నిటికీ దూరం అయి ఉన్నావు. నువ్వు ఇప్పుడు మరణం నీ మీద ఏలుబడి చేయలేదు, పాపం నీ మీద ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధి కాబట్టి, పరలోక రక్తం చేత కడగబడి విలువైనటువంటి సొత్తుగా మార్చబడ్డావు కాబట్టి ఇప్పుడు నిన్ను చూస్తే అతను చూసినట్లే. నీ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంది. నీతో ఆయన ఉంటూనే ఉన్నాడు. ఆయన నీలో ఆయన ఉంటూనే ఉన్నాడు. ఆయన నీ చేతిని ఆయన పట్టుకుంటూనే ఉన్నాడు. ఆయన అందుకని మీ హృదయములను ఇకను కలవరపడనీయుకడి, భయపడవద్దు అని 360 సార్లు చెప్పుకొచ్చాడు ఆయన. నేను మీ శ్రేయభిలాషిని, నేను మీ తోటోడిని, నేను మీ గండ నుంచి గట్టెక్కించినటువంటి వాడిని, నేను మీ ఆపదల్లో ఆదుకున్నటువంటి వాడిని, నేనే నీతో మాట్లాడుతున్నటువంటి వాడు, నేనే నీలో నివసిస్తూ ఉన్నటువంటి వాడిని, నేనే నీకు ఏ భయము, భీతి, బెంగ, బెడద లేకుండా, చీకు, చింత లేకుండా వాటన్నిటిని పారద్రోలినటువంటి వాడు, నేను నీకు మద్దతునిస్తున్నాను. అప్పుడు ఎలా ఉండాలి? ఇంకా నువ్వు బెంగ, ఇదేలగా అదేలగా అని చేసి మొర్రో కిర్రో నెత్తు నోరు కొట్టుకొని తలకాయ దించేసుకొని రాత్రనక పగలనక ఎండనక వాననక మొర్రోమని ఏడుస్తూ ఉండు, తిండి వంట పట్టకుండా, కంటి మీద నిద్ర లేకుండా, మొర్రో కిర్రోమని విచారించినంత మాత్రాన నీ యొక్క మోరడు బెత్తడు ఎక్కువ చేసుకోగలవా, లేదంటే తక్కువ చేసుకోగలవా? నో, నీకు సమస్తమును అనుగ్రహించేవాడు నేనే ఉన్నానని అంటాడు. ధారాళముగా అనుగ్రహించి వాని యందు విశ్వాసం ఉంచాను అంటాడు అక్కడ తిమోతి రాసిన పత్రికలో. అన్నిటిని కూడా ధారాళంగా ఆశీర్వదించినటువంటి వాని యందు నువ్వు విశ్వసించు, అన్నీ కూడా అప్పుడు నీకు పుష్కలంగా సమృద్ధిగా మీకు లభిస్తాయి. నీ శక్తిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ యొక్క ప్రయత్నాలు బట్టి నువ్వు ఏమీ సాధించలేవు. నీకు బదులుగా ఆయన ఉన్నాడు పక్కన. ఆయన పేరే ఇంగ్లీష్లో కంఫర్ట్, తెలుగులో ఆదరణకర్త. నిన్ను ఆదరించేవాడు, ఆశ్రయించేవాడు, నీ ఆశలన్నీ నెరవేర్చేవాడు. నువ్వు నీతిమంతుడు కనుక ప్రత్యేకంగా పక్షుల కోసం, పశువుల కోసం రాలేదరా ఆయన. మన కోసం వచ్చాడు, కేవలం మట్టి మానవుడి కోసం వచ్చాడు. ఈ మట్టి దేహంలో మహిమను పెట్టడానికి వచ్చాడు. ఆయన మహిమగా ఉన్నాడు. అందుకని మీరు పైనున్నటి వాడు ఎట్టివాడో మీరు కూడా అట్టివారై ఉన్నారు. ఈ భూ సంబంధమైనటువంటి వాడు ఎట్టివాడో భూ సంబంధమైనటువంటి వారు అంటే అట్టివానికి సంబంధమైనటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. మరి వాళ్ళు విచారించి, మీరు విచారించి, వాళ్ళు ఏడ్చుకుంటూ మనం ఏడ్చుకుంటూ, వాళ్ళు పరిగెడుతూ మనం పరిగెడుతూ, వాళ్ళు చెవట్లేకపోయి మనం చెవట్లేకపోయి, వాళ్ళు భయాలతో గడగడలాడిపోయి మనం కూడా భయాలతో, ఏమి తేడా ఏముంది వాళ్ళకి మనకి? నువ్వు రాకుమరుడిగా, ఇంతకుముందు అయితే కూలివాడిగా ఉండేవాడివి, ఈ రోజున అధికారంగా మేనేజర్గా ఉన్నావు, రాజకుమారునిగా ఉన్నావు. నువ్వు నీ పద్ధతి మార్చు, నీ మనసు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది. నీ గుండె నిబ్బరాన్ని, ధైర్యంతో నిబ్బరం కలిగి ఉంటే చాలు. అప్పుడు ఆశీర్వాదాలన్నీ మీదకి దిగి వస్తాయి. అప్పుడెప్పుడు కూడా నిన్ను ముట్టుకోలేడు. ఇంకా హల్లెలూయా, నీ దగ్గరికి రాలేడు కూడా. ఎందుకంటే నువ్వు ఆయన కలిసి ఉన్నారు కాబట్టి. ఆయన ఇట్టువాడైన నువ్వు కూడా అట్టివాడిపోయినాడు. హల్లెలూయా. ఈ మాట చాలాసార్లు మనం చెప్పుకున్నాం. 1 యోహాను 4:17 ఆయన ఎట్టివాడై ఉన్నాడు భూమి అందు, ఈ భూలోకంలో మీరు కూడా అట్టివారై ఉన్నారని చేస్తానండి. ఇక్కడేముంది? ఇది 15:48 1 కొరింథీయులకు రాసిన పత్రికలన్నీ పరలోక సంబంధం ఎట్టివాడై ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి నువ్వు కూడా ఆ సంబంధమైనటువంటి వాడివైతే అట్టివాడివై ఉన్నావు అంతే. ఆత్మ సంబంధమైనటువంటి వాడు, నువ్వు ఆత్మకే పుట్టావు. నువ్వు ఆయన ఎలాగైతే తండ్రి లేకుండా పుట్టాడు, నువ్వు కూడా ఆత్మకు పుట్టావు. ఆత్మకి తల్లిదండ్రుల అవసరం లేదు. దేవుని స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీ మనసు మారిందో, ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని దృఢపరుచుకుంటావో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి విశ్వసిస్తావో, అన్నీ కూడా ఆటోమేటిక్గా నీ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చిపోతాయి.
హల్లెలూయా. భయం ఎందుకు? ఇంకా ధైర్యంతో ఉండు, ఆనందంతో గంతలై, నీకు వచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి సంతోషం దగ్గర గంతలై, నీ తండ్రిని బట్టి గంతులై, నీ రక్షకుడిని బట్టి నువ్వు గంతులై. గొప్ప ప్రభావం, గొప్ప ధన్యులం కదా మనం. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుకుంటూ వస్తుంది ఈ ధన్యత, ఎంత బంగారం పెట్టుతూ వస్తుంది, ఎన్ని వజ్రాలు పెట్టుకుంటూ వస్తాయి చెప్పండి. కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి దానం. హల్లెలూయా. ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటి బీజ సాయన నీరు పసి పాడిగట్టి ఫలింపచేయను కాక నాదని యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామానికి వందనాలు, దేవునికి స్తోత్రం. అయ్యగారు ఎస్ఎస్ అయ్యగారు ప్రార్థనకు నేను వెళ్ళినాను. గడిచిన కొన్ని నెలల కానుండి కొంచెము ఏలు నొప్పితోటి అవస్థ పడుతున్న బాగా. అంటే అవి కొన్ని చాలా నెలలు అవుతుంది. ఈ పెద్ద నీళ్ళు కానుండి ఇక్కడికి ఎన్నో టాబ్లెట్లు మింగుతున్నా, కానీ అవి బంద్ చేయంగానే మళ్ళీ నొప్పి వస్తుంది. అది కొంచెం 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 ఇక్కడ మోచేయి దాకా వచ్చింది ఆ నొప్పి. మళ్ళీ ఏమైంది, కొంచెం ఈ భుజం కాడికి వచ్చింది ఆ నొప్పి. అమ్మ నాకేమవుతుందో తిమ్మిరి వస్తుంది. ఇప్పుడు 3 వారాల నుండి ఇంకెక్కువ అయిపోయింది, చాలా ఎక్కువైపోయింది. నిద్ర పట్టది. ఇట్లా ఎస్ఎస్ అయ్యగారు ఇక్కడ ప్రతి నెల 4వ తారీఖు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. నేను ఇక అక్కడికి ఎట్లనే అయినా నా బాబు అక్కడికి వెళ్తాడు ప్రేయర్కు. నేను వస్తా బిడ్డ, ఈరోజు ఎట్లనైనా వస్తా అని నిన్న బుధవారం రోజు నేను వెళ్ళిన అక్కడ చర్చికి. నా దగ్గరికి వచ్చిండ్రు అయ్యగారు, ఎస్ఎస్ అయ్యగారు వచ్చి నాకు అక్కడికి పోగానే ఆ వాక్యం ఇట్లా చెప్పే మాటలు వింటుంటేనే ఎంతో నాలో ఒక తీరి వేదన ఇట్లా పోయినట్టు అయింది. నాకు పోయినట్టయి మళ్ళీ నాకు ఒక మనశ్శాంతి అన్నది కలిగింది. మనశ్శాంతి, నిమ్మలము, ఓపికే కలిగింది. అయ్యగారు నన్ను చూసి నవ్వి నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసిండు. పట్టుకున్నాడు, తల మీద ఇంత ఆయిల్ పోసుకొని ప్రేయర్ చేసి కాళ్ళకు రెక్కలకు నన్ను యొక్క దేవా నువ్వే తండ్రి యేసయ్యా అని నన్ను ముట్టుకొని ఎవ్వరు ముట్టుకోరు అసలు, ముట్టుకొని అంత ప్రేయర్ చేసి నాలో ఎంత బలహీనం ఉన్నదో, మరి ఏ క్రియలు ఉన్నాయో అన్నీ పంచలైపోయినాయి. అట్లా నాకు అయ్యగారి దగ్గరికి పోతే చాలా మేలు జరిగింది. దేవుడు నన్ను స్వస్థపరిచిండు. నైట్ మస్తు ఫుల్ నిద్రపోయినా, అసలు ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియదు. మంచిగా నిద్రపోయినా, చాలా సంతోషంగా ఉన్నా. నా ఒళ్ళు కూడా, నా శరీరం కూడా దేవుడు ఎంతో కడిగిండు, శుభ్రపరిచిండు. నేను ఎంతో ఆనందంగా ఉన్నా. దేవునికి అయ్యగారికి చెప్పలేని వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను. ఆమె ఈ మన పరిచర్యలో చాలామంది పేదవారిని ఆదరించడం జరుగుతుంది. తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాలు కూడా మన సువార్త వెళ్ళటం జరుగుతుంది. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ పరిచర్యకి తర్వాత మనకు మంచి స్థలం అంటూ కావాలి, వెహికల్స్ కూడా కావాలి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రేరేపించబడినటువంటి వారైతే అక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ నెంబరు, లేదంటే ఆ తాలూకా స్కానర్, దానికి స్కాన్ చేయండి. ప్రేరేపించబడితేనే చేయండి. దేవుడు ప్రేరేపించకపోయినట్లయితే మీరు ఏం చేయకండి. ఎందుకంటే మీరు వేసినటువంటి కష్టార్జితం పరలోకపు తండ్రి చూస్తున్నాడు. ఆయన పిడికడి విత్తనాలకి గంపెడు పంటిస్తాడు, ఆయన బస్తాడు పంటిస్తాడు. ఆయన ఓకేనా, రుణస్తుడు కాదు ఆయన, మన దగ్గర ఉంచుకున్నటువంటి వాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలను గాక. రైట్. మరి ఈ యొక్క దీనికి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారు డేవిడ్ రాజ్ గారు, పూణేలో ఉంటున్నారు. ఆయన ప్రస్తుతానికి విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలను గాక. దేవుడు ఆ కుటుంబాన్ని మంచిగా ఆశీర్వదించి దీవించిన గాక. ఈ సంవత్సరం కుమారుడికి మ్యారేజ్ జరగాలి, మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా మంచి అద్భుతమైనటువంటి అమ్మాయి రావాలి, ఆత్మీయ సంబంధమైనటువంటిది. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల మొదటి బుధవారం ఎస్పీజీ చర్చికి అటెండ్ అవుతున్నాం మనం. సికింద్రాబాద్
అక్కడ దగ్గర ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు కబురు చేసుకుని తీసుకురావచ్చు. ప్రభు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామను మహిమ తెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని మహిమ కలను గాక. హల్లెలూయా. రైట్, ప్రభు దీవించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నటువంటి మా తండ్రి, మీకు లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఎందరైతే నా తండ్రి ప్రభా భయాలతో గలగలలాడిపోతున్నారు, ప్రతి ఒక్క చిన్న విషయానికి భయం, పెద్ద విషయానికి భయమే, అనేక మంది అప్పుల కూరిపోయి భయాలతో మరి చాలా బాధపడుతున్నారు ప్రభా. అలాగే దురాత్మశక్తులతో పీడింపడుతున్నటువంటి వారు, వివాహాల కాలంగా ఉన్నటువంటి వారు, అలాగే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి వారు, అలాగే మరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా మరి ఎంతగానో మదన పడుతున్నటువంటి వారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ, అలాగే నా తండ్రి ప్రభా వెన్నెముక ఆపరేషన్స్ అని, అలాగే నా కిడ్నీలని, అలాగే నా తండ్రి ప్రభా గుండె ఆపరేషన్స్ అని, అలాగే నా తండ్రి ఊపిరితిత్తుల యొక్క వీక్నెస్ అని, ఈ రకరకాలైనటువంటి తండ్రి వీక్నెస్తో బాధపడుతున్నటువంటి వారు ఎందరైతే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగిపోయి నలిగిపోయి నా తండ్రి ప్రభు రాత్రి వేళ నిద్ర పట్టకుండా చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు, అపవాది యొక్క చేతుల్లో బంధింపబడి కుమిలిపోతూ ఉన్నారు, వారందరి మీదకి ఇప్పుడే ఆకాశం నుంచి నాయన నీ హస్తం దిగివచ్చును గాక. ఇప్పుడే తాగును గాక ఏస్తున్నాము, ఇప్పుడే తాగును గాక ఏస్తున్నాము. ప్రతి ఒక్క శరీరాన్ని, ప్రతి ఒక్క హృదయాన్ని అద్భుతం జరుగును గాక ఏస్తున్నాము తండ్రి. వారు పట్టుకున్నటువంటి జలాన్ని బట్టి నీకు వందన, వారు పట్టుకున్న తైలాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎవరెవరు ఎక్కడైతే నమ్మకంతో నా తండ్రి వారి యొక్క మన నొప్పుల దగ్గర చేతులు వేసుకున్నారో, ఎక్కడెక్కడెక్కడ నొప్పులు నా తండ్రి ప్రభు శిరస్సు మీద అయినప్పటికీ, ముడుకుల నొప్పులు, అలాగే కాళ్ళ నొప్పులు, పొట్ట నొప్పులు, తల నొప్పులు, ఛాతీ నొప్పులు, వెన్నెముక నొప్పులు, నా తండ్రి ప్రభు పాదాల నొప్పులు, ఏ నొప్పులు ఉన్నప్పటికీ చేతులు వేసుకున్న వెంటనే ఆ నొప్పులని పడపంచలైపోను గాక. పట్టుకున్నటువంటి జల తైలాలు రెండు కూడా యేసుక్రీస్తు రక్తంతో, యేసుక్రీస్తు ప్రభావంతో, యేసుక్రీస్తు పునరుద్ధరణ బలంతో నిండిపోవును గాక ఏస్తున్నాములో. అది ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ జల్లినా ఆ దెయ్యాల దురాత్మశక్తులన్నీ కూడా పడపంచలైపోను గాక, కాలిపోవును గాక ఏస్తున్నాములో. వాడి కాళ్ళు విరగొట్టబడిన గాక, కట్టని కూడా తెగిపోవును గాక, బంధకాలను కూడా విడిపోవును గాక ఏస్తున్నాములో. ఏ పాపం కూడా నా తండ్రి ప్రభు నీ పిల్లల మీద ఏలుబడుతున్నా, ఏ పాపం కూడా ఏలుబడి చేయకుండా గాక ఏస్తున్నాములో. కంప్లీట్గా విడుదల అయిపోవును గాక, గొప్ప విడుదల కలుగును గాక ఏస్తున్నాములో. మహిమ పొందుకుని రాజా యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ మరొకసారి నా తండ్రి ప్రభా మరి చేసిన డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి వివాహ సంబంధాన్ని తీసుకురండి ప్రభా. నా తండ్రి ప్రభు ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా ఈ యొక్క కార్యక్రమాలకి నాయన చెయ్యి గుప్పెళ్ళిప్పారో, ఇంతవరకు ఇప్పినటువంటి వారు అందరూ కూడా నాయన సమృద్ధితో దీవించబడతారు గాక, సంతోషంతో దీవించబడతారు గాక, ఆనందంతో దీవించబడతారు గాక, ఆరోగ్యంతో దీవించబడతారు గాక. యేసయ్య నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యేసయ్య నామములో ప్రార్థన విజ్ఞాపన సమర్పించాడు, వేడుకను పొందుకొని నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ అంతర్యాగ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, మన ఇరుగువారికి, పొరుగువారికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, యావత్ ప్రపంచానికి, దేవుని పిల్లలందరికీ కూడా సదాకాలం తోడై ఉంటూ ఆయన నామానికి గొప్ప మహిమ కలుగులాగిన అద్భుతమైన కార్యాలు జరిగించుకొని ఆయన నామానికి ఘనత ప్రభావాలు పొందుకోను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించారు.